రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని స్పష్టం చేశారు. మద్యం షాపుల కేటాయింపులో ప్రస్తుత లాటరీ విధానం, అప్లికేషన్ ఫీజు, రిటైలర్ మార్జిన్ పెంపు తదితర అంశాలపై మరింత కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖపై మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమగ్రంగా చర్చించారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్ట్ షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్ సంస్కరణలు తేవాలని సూచించారు. బెల్ట్ షాపుల కట్టడికి హర్యానా అనుసరిస్తున్న సబ్లీజ్ విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు నిర్దేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం షాపులు లేకపోవడం వల్లే బెల్ట్ షాపుల సమస్య నెలకొందని అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినియోగించిన మద్యం సీసా తిరిగి ఇస్తే డిపాజిట్ రిటర్న్ స్కీమ్ కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు 34.9% పెరిగాయని, కొన్ని జిల్లాల్లో 40 నుంచి 47% వరకు నమోదయ్యాయని తెలుపగా మరింత అవగాహన పెంచాలని సీఎం సూచించారు. నకిలీ మద్యం, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి మద్యం బాటిల్కు ప్రత్యేక లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను త్వరితగతిన తేవాలని సూచించారు. అందులో లిక్కర్ తయారైన వివరాలు గంటలు, నిమిషాలు, సెకండ్లతో సహా ఉండాలన్నారు. తద్వారా ప్రస్తుతం అనుసరిస్తున్న హోలోగ్రామ్ లేబుల్స్ లో లోపాల్ని సరిచేయొచ్చని చెప్పారు. జియో ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పూర్తి పారదర్శకత వస్తుందని, ట్రాకింగ్, షాప్ల రేషనలైజేషన్ పైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 దాకా 8,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా 7,041 కోట్లు సమకూరినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే మార్చి నాటికి 8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం ఆదాయంలో 3% పెరుగుదల చూపిస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52% పెరుగుదల కనిపించిందన్నారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయాలు 19.08%, బీర్ విక్రయాలు 94.93% పెరిగాయని వెల్లడించారు. అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడం వల్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, బీర్ విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలోనే అత్యధిక వృద్ధి కనబరిచిందని అధికారులు వెల్లడించారు. అయితే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో తలసరి మద్యం వినియోగం తక్కువగా ఉందని తెలిపారు.